భద్రాచలం తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ TSUTF భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ అమరవీరుల స్తూపం ప్రాంగణం వద్ద బడిబాట ప్రచార రథాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, వెల్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ ఉన్నారు. అక్కడ లేనటువంటి విద్య ప్రైవేట్ స్కూల్లో ప్రత్యేకంగా ఉండేదేమీ లేదు. గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేశారు. గవర్నమెంట్ స్కూల్స్లో చాలా మంచి క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ ఉన్నారు. ఇవాళ మనం చూస్తే గవర్నమెంట్ స్కూల్స్లో చదివినటువంటి పిల్లలు చాలా మంచి పదవులు అలంకరించినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకు భవిష్యత్తులో అవసరమైనటువంటి వాటికి ఖర్చు పెట్టుకోవచ్చు. మొదటి నుంచి వాళ్ళ సంపాదనలో మేజర్ పార్ట్ ఖర్చు పెట్టి ప్రైవేట్ పాఠశాలకు పంపకుండా అంతకంటే నాణ్యమైన విద్యను అందించేటువంటి ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలు విద్యాపరంగాను అభివృద్ధి చెందడం కోసం ఈ జాతర ప్రారంభించబడింది. ఈ తల్లిదండ్రులంతా కూడా సహకరించి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించడం కోసం ఈ కార్యక్రమం చేపట్టారు. ఈరోజు నా చేతుల మీదుగా ఈ ప్రారంభించడం అనేది నేను నా అదృష్టంగా భావిస్తూ ముగిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇలా ప్రభుత్వ బడులను కాపాడటం కోసం ప్రభుత్వ బడులలో విద్యార్థుల నమోదు ప్రక్రియ మరింత పెరగాలి, ప్రభుత్వ బడులు బలోపేతం కావాలి యొక్క నినాదంతో ఇలా మాస్టర్లందరూ కూడా ఇలా ప్రజల్లో విద్యార్థుల్లో ముఖ్యంగా మధ్యతరగతి జీవుల ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి సర్కారు బడులను కొలువు చేసి సర్కారును కాపాడాలనే ఉద్దేశంతో ఇస్తున్నటువంటి ఒక మహోత్తర కార్యక్రమానికి పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ భద్రాచలం మండల కమిటీ సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం, ప్రభుత్వ పాఠశాలలు ఇలా ప్రైవేట్కి దీనికి ఎక్కలేదు. ఇలా భద్రాచలం ఏజెన్సీలో అనేకమైన ప్రభుత్వ పాఠశాలలు మన 10th క్లాసులో రిజల్ట్లో కూడా అద్భుతమైన ఫలితాలు సాధించిన పాఠశాలలు చాలా ఉన్నాయి. ఇలా ప్రభుత్వ బడుల్లో చదువుకున్న పిల్లగాళ్ళకి సామాజిక సరుకు ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి, సమాజం మీద మంచి చెడు ఆలోచిస్తుంది. ఇలా ప్రైవేట్ పాఠశాలలో చదువుకునే పిల్లగాళ్ళకి వాళ్ళు ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఇల్లు, ఆ గుహ, ఆ క్లాస్ రూమ్ తప్ప సమాజం మీద అవగాహన ఉండకుండా పోతుంది. కాబట్టి ఇలా సమాజంలో పరిపక్వత రావాలి అంటే, చదువుకునే పిల్లగాళ్ళు అందరూ సమాజం మీద దృష్టి రావాలంటే ప్రభుత్వ పాఠశాలలో చదవడం ద్వారానే వాళ్ళకి మేలు జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వ బడులను రక్షించడం కోసం ఇలా యూటీఎఫ్ చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూనే ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము బీఆర్ఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది TSUTF ఆధ్వర్యంలో ప్రచార జాతరలు ఏంటంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరికి మధ్యతరగతి బలహీన వర్గాలందరికీ ప్రభుత్వ విద్యను అందించాల్సిన పనిలో భాగంగానే ఈ ప్రచార జాతరని TSUTF రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిన నేపథ్యంలో భద్రాచలంలో ప్రారంభిస్తున్నాము. దీని ఉద్దేశం ఏంటంటే అందరికీ అంటే బలహీన బడుగు వర్గాల పిల్లలకి, గిరిజన పిల్లలకి అందరికీ ప్రభుత్వ బడుల్లోనే పాఠశాల విద్య అందించే విధంగా కృషి చేసే విధంగా ప్రైవేట్ పాఠశాలకు వెళ్లకుండా అంటే డబ్బు ఖర్చు పెట్టకుండానే వాళ్ళకి ఉచిత విద్యని అందించే విధంగా అందరినీ బడిలోనే చేర్పించాలని దానిలో భాగంగానే దీన్ని ప్రచార జాతరని ప్రారంభించడానికి అందరికీ ఆనందంగానే ఉంది. ఎందుకంటే మేము కూడా బడిబాట కార్యక్రమం కూడా చేస్తూ ఉంటాం గవర్నమెంట్ నుంచి. దానికంటే ముందుగా యూనియన్ అంటే ఒక పోరాటాలకే కాకుండా పిల్లలందరినీ బడిలో చేర్పించే విధంగా ఈ ప్రచార జాతరని ప్రారంభిస్తూ ఉన్నాము. ఇది సక్సెస్ఫుల్గా అవ్వాలని అందరి తరఫున కోరుకుంటున్నాము.